పూజాం సమర్పయామి. స్వామి, భక్తులు ఎవరన్నా కోరిన కోరిక తీరిన తర్వాత మొక్కు చెల్లించుకుంటారు. కానీ ఈ బుచ్చిబాబు అంటే నేను అడ్వాన్స్డ్గా మొక్కు చెల్లించి మరీ కోరుకుంటున్నాను. ఇక నీదే లేటు. స్వామి, ఈరోజు వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు. కనీసం ఈ రోజైనా అందంగా ముద్దుగా ముద్ద మందారంలో ఉండే ఓ చెల్లిని ప్రసాదించు స్వామి. అపచారం క్షమించు స్వామి. కుర్రాడేదో ఆరాటంలో చెల్లి అనబోయి చెల్లి అనేశారు స్వామి. శివశివా, ఏంటి ఘోరం? ఏమండి, నేనేమన్నా మిమ్మల్ని రికమెండ్ చేయమన్నానా? నాకు కావాల్సింది చెల్లి కాదు, చెల్లి. అది కాదు బాబు, వయసులో ఉన్న కుర్రాడు కోరుకునేది వయసు వచ్చిన అందమైన ఆడపిల్లని. కానీ లేదు అనాలేదండి. నాకు ఒక చెల్లి కావాలి. ఐ వాంట్ వన్ సిస్టర్. ఎనకోరు తంగచ్చి మేడం, మేరకు ఒక బహన్ చాహియే. అర్థమైందా? వెళ్ళి హారతి తీసుకురండి. ఆనంద దివ్య మంగళ నీరాజనం దివ్యదర్శయామి. దీవించండి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. వస్తాను స్వామి. హాయ్. హాయ్. ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇంకా డోంట్ మైండ్ లో హాఫ్ మైండ్ ఎందుకు డార్లింగ్? కమ్ ఆన్. రామరామా, అది కాదండి. రామా? ఆయన ఎందుకు మధ్యలో? అది నాకు కావాల్సిన గర్ల్ ఫ్రెండ్ కాదండి, సిస్టర్. ఏంటి సిస్టరా? నా టైం అంతా వేస్ట్ చేసావు కదా, యూజ్లెస్ ఫెలో. చీపో. హాయ్. హాయ్. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. మీరు కూడా చాలా స్మార్ట్ గా ఉన్నారు. మీ ఎంత కాదులేండి. మరీ అంత పొగడకండి. పొగడత కాదండి, నిజం. సరదాగా మనసుకు మాట్లాడుకుందామా? వైనా? పదండి, అలా పొదల దగ్గరికి వెళ్ళి కూర్చొని. ఓహో, మీరు ఆ రూట్ లో వచ్చారా? మరి మీరు? నా బాయ్ ఫ్రెండ్ అలా వెళ్ళాడు. తను వచ్చే వరకు జస్ట్ టైం పాస్ చేద్దామని. మీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లాస్ట్ వ్యాలంటైన్స్ డేకి కలిసాం. మీరు 1 year లేట్. హాయ్ బాయ్. అలో వద్దులే, టైం పాస్ అండి, టైం పాస్. ఒరే వేరు, నీ బతుకు పదానికి కిందేరా. హాయ్. హాయ్. ఏంటి అర్థం కాలేదా? వాళ్ళంతా నీ బాపతే. నా ప్రేమ కోసం క్యూలో ఉన్నారు. అంటే అంటే ఏముంది, ఎవరు నచ్చితే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను. అయ్యో చచ్చంపో. భయపడకు, నువ్వు నచ్చితే ఈ నైట్ అంతా నీదే. శివ శివా, మధ్యలో ఆయన ఎందుకు? అది కాదు సిస్టర్. సిస్టరా? అవును, నాకు కావాల్సిన సిస్టరే. యూజ్లెస్ ఫెలో. ఈ రోజు ప్రేమికుల రోజని తెలీదా నీకు? చిచి, నా మూడంతా వచ్చేసావు. గెట్ అవుట్. ఏంట్రా సిస్టర్ సెంటిమెంట్? అసలు నీకు ఎలాంటి సిస్టర్ కావాలి చెప్పరా? వదిలేండిరా, నా మనసేం బాగాలేదు.
అన్నయ్య అన్నయ్య సమయానికి వచ్చాం. మీరు ఇవాళ వస్తారో లేదో అని నేను ఎంతో ఆరాటపడ్డాను. ఏనన్నయ్య ఆయనేరి? అమ్మా అతను ఇప్పుడు ఇక్కడికి ఎలా వస్తాడమ్మా? ఏ అతనికి ఇప్పుడు ఉన్నతమైన పదవి లభించిందమ్మా. మంచి కొడుకు, మంచి వాళ్ళని ఇక్కడ ఉండనీరండి. ఏంట్రా టీవీ ఆపేసావు? లేకుంటే టీవీ చూస్తూ కూడా ఏడవాలా? రే అది చిట్టి చెల్లెల సినిమారా. ఆ అన్నా చెల్లెల అనుబంధం ఆప్యాయత గుండెల్ని పిండేస్తాయిరా. నీ గొంతు పిసికాలా? టైం పాస్ చేద్దామని ఇక్కడికి వస్తానా? నువ్వు ఏడుస్తావు, నన్ను ఏడిపిస్తావు. ఉండు. హలో హలో, ఎవరు మాట్లాడేది? ఫోన్ చేసినోళ్ళు మీరెవరు? ఫోన్ ఎత్తినోళ్ళు. ఎగస్ట్రాలు మాని తమరెవరో కొంచెం పేరు చెప్తారా? కొంచెమేంటి, పూర్తి పేరే చెప్తాను. పేరు అయ్యో పాపం, ఊరు అమలాపురం. అరే మావా నువ్వా? నేను బుచ్చిబాబుని. ఎలా ఉన్నావు? కోనసీమ కొబ్బరి బొండావులా ముప్పేట మీదున్నాను. నువ్వెలా ఉన్నావు? బానే ఉన్నాను. ఏంటి మన ఊరి విశేషాలేంటి? చెప్పడానికేముందలుడు, బోలెడు విశేషాలున్నాయి. బిల్లు వాసిపోద్దుగానే షార్ప్ గా ఒక విశేషం చెప్తాను నేను. ఆ సుబ్బిగా లేడు మనతో ఆడేవాడు, ఆ సీముడు ముగ్గుగాడు. ఆడు ఉన్న దుబాయ్ వెళ్ళి దొరసాన్ని లేపుకొచ్చాడు. మావా హాట్ న్యూస్ వద్దు గాని మ్యాటర్కి వచ్చాయి. ఈ రాత్రికి హైటెక్ బస్ ఎక్కి రేపు ఆడుంటాను. అలాగే. ఏంటి అలాగే? నాకు హైదరాబాద్ లో ట్యాంక్ బంటూను చార్మినార్ తప్ప ఇంకేం తెలీదు. నువ్వు ఉదయాన్నే బస్ స్టాండ్ కు వచ్చి నన్ను తీసుకెళ్ళు. రే ఇక్కడ కేటుగాళ్ళు ఎక్కువ, వంగితే వేసేస్తారు. కత్తెరా జాగ్రత్త. సరే ఫోన్ పెట్టేస్తా. ఏంటి పెట్టేది? చేసింది నేను, పెట్టాల్సింది కూడా నేనే. ఏం మావ ఏంటో. ఎవర్రా? మా మామయ్యరా, అమలాపురం నుంచి. రేపు ఎర్లీ మార్నింగ్ బస్కి వస్తున్నాడు. నువ్వు ఇక బయలుదేరు. కూర్చోట్రా. శాంత ఇప్పుడు వెళ్ళి నన్ను రఘుని తీసుకురామంటుందమ్మా. ఎక్కడున్నారని తీసుకురానమ్మా, ఎలా తీసుకురానమ్మా? ఈ మాట ఆమెకి చెప్పలేనమ్మా. నీ దగ్గరికి వస్తానమ్మా.